నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఉద్యాన శోభ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కాజాగూడలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీకి. మనతో ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ ప్రసాద్ గారు. గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే మేడం. ఇవాళ మా సకులకు గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనం పండ్ల మొక్కల గురించి వివరిస్తాను మేడం. నేను ఇంట్లో ఇవి ఎలా పెంచొచ్చు, ఏంటి ఇంటి వాతావరణంలో ఎంత మంచిది అన్నదని. పండ్ల మొక్కలు ఇంట్లో పెరగమని చాలా మంది అనుకుంటారు, కానీ ఇంట్లో చాలా నీట్ గా వస్తాయి. ఇంటి దగ్గర కూడా మన పెరట్లో పెంచుకునే మొక్కనండి, అంటే పండ్ల మొక్కలు. అవునండి. ఫస్ట్ గా వచ్చేసి మన నిమ్మ అండి. ఈ నిమ్మ ఉందంటే చాలా ఆయుర్వేదంగా మంచిదండి, ఇంటి ముందు చాలా మంచిదండి, ఈ హెల్త్ పరంగా ఇంకా మంచిదండి. స్వీట్ నిమ్మ అనేది. ఈ మొక్క వచ్చేసి బౌన్స్ అయింది. ఈ మొక్క అండి మనకి ఆరోగ్యానికి ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకుంటే చాలా హెల్త్ కి మంచిదండి. ఈ మొక్క యాక్చువల్లీ మనకి నిమ్మ చెట్టు చాలా పెద్దగా అయితేనే మనకు కాయలు వస్తాయి కదండి, ఇది అంటే బౌన్స్ అయ్యి. ఇది బౌన్స్ అయింది. ఇది స్వీట్ నిమ్మ అండి. ఇది అది కాయ పలంగా తినేస్తారండి ఈ నిమ్మ వచ్చి. మనం మీరు అనేది పెద్ద మొక్క అవుతుంది అనేది అది మామూలు మార్కెట్ నిమ్మ అండి. మార్కెట్ నిమ్మ అంటే ఎల్లోలో వస్తుందండి. ఇది సిమ్లా యాపిల్ లా వస్తుందండి, కొంచెం కలర్ చిన్నది వస్తుంది. కలర్ గ్రీన్ గానే ఉంటుంది. గ్రీన్ గానే వస్తుందండి. ఇది ఎక్కువగా ఎవరైనా సరే పాట్ లోనే పెంచుతారండి. పాట్ లో అయితే మన తీతీగా ఉంటుందండి, కమలా పండు లా ఉంటుందండి. సేమ్ హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. మనకి ఇప్పుడు ఈ సైజ్ ఇంతే ఉన్నాయి కదండి, ఇంకొంచెం వస్తుంది, ఇంకొంచెం పెద్దగా వస్తుందండి. లైట్ ఎల్లో కలర్ లో పండు రెడీ అవుతుందండి. వచ్చేసి మొక్క వచ్చేసి మనకు ఒక 1.5-2 feet అవుతుందండి. 2 feet అయ్యి మంచి రౌండ్ వస్తుందండి, గుబురు వస్తుందండి. చెట్టు దగ్గర కూడా ఎప్పుడు నీట్ గా ఉండాలండి. ఈ మొక్క దగ్గర వాటర్ ఏమో లిమిట్ గా ఉండాలండి. ఎర్లీ మార్నింగ్ ఒకసారి అండి, అంతే. ఒకసారి వాటర్ పోస్తే మార్నింగ్ సరిపోతుందండి. దీని పండ్లు అయితే చిన్న పిల్లలకి ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుందండి నిమ్మ అంటే. ఈ నిమ్మ మనకి ఎన్ని కాయలు ఇలా వస్తాయండి? అంటే సీజనల్ గా వస్తుందా? దీనికి సీజనల్ అంటే ఏమి ఉండదండి, ఎనీ టైం వస్తూనే ఉంటదండి. ఇటు వచ్చి మనం వాటర్ కంటిన్యూగా పోస్తూ ఉండాలండి. అది మన ఊరు వెళ్ళి దీన్ని మొక్కని ఒక 4 days వాటర్ పోయకుండా వదిలేస్తే మాత్రం అప్పటి నుంచి ఒకసారిగా డౌన్ అయిపోద్దండి మొక్క. అప్పటి నుంచి ఒకవేళ మొక్క పాడవడం, చీడ పట్టడం ఇలాంటివి అప్పటి నుంచే జరుగుతాయండి. మొక్కలు తీసుకెళ్ళినంత ఇంట్రెస్ట్ గా మనం చూడాలండి, మెయింటెనెన్స్ ఉండాలండి. కంటిన్యూగా తీసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీక్లీ ఏదైనా టూర్కి వెళ్తే వాటర్ పోయడం మానేస్తారు. దానివల్ల మొక్క పాడవుతుంది, కానీ మొక్క దాని అంతటా పాడవడం అంటూ ఉండదు. చాలా బాగుందండి ఈ మొక్క. నెక్స్ట్ ఇంకొక మొక్క చూద్దామా? ఓకే మేడం. మీకు నిమ్మలోనే ఇంకో వెరైటీ చూపిస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి స్వీట్ నారింజ అండి. స్వీట్ నారింజ ఇది మన పెరట్లో పెంచుకుంటే బాగా పనిచేస్తుందండి. పాట్ లోనే పెట్టొచ్చండి, కానీ మినిమం పాట్ వచ్చేసి బాగా పెద్దగా ఉండాలి, కటింగ్ ఉండాలండి. కటింగ్ చేసుకుంటూ ఉండాలి. 6 months ఒకసారి కటింగ్ చేసుకుని హైట్ పెరగకుండా చూసుకోవడం వల్ల మనకి తక్కువలో ఉంటుందండి. తక్కువలో అయితే కాయలు ఇంకెక్కువ పోస్తాయండి. ఈ స్వీట్ నారింజ వచ్చేసి మార్నింగ్ ఈ పండు ఒకటి తింటే చాలా హెల్త్ కి చాలా మంచిదండి. ఇది పెద్దవాళ్ళు అంటారు కదా పైత్యం ఉండదని, పైత్యానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది స్వీట్ నారింజ అనేసి. మనంత హైట్ ఉంది కదండి, ఇంకా అంటే భూమిలో వేస్తే ఇంకా బాగా ఒక 12 feet వస్తుందండి. 12 feet వస్తుంది. మనకి బాగా రౌండ్ గా తయారవుతుంది. పెరట్లో అయితే చాలా బాగుంటది. కొంచెం ఓపెన్ ప్లేస్ లాంటిది అయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది మొక్క. కుండీలో పెంచుకోవాలన్నట్లయితే కనుక మనం పెద్ద ఒక 6 feet కి మించి పెంచకూడదండి కుండీలు పెంచే పొలం అయితే. అలా కుండీలు పెట్టే పొలం అయితే కాయలు తక్కువ వస్తాయి. ఎంత తక్కువగా బౌన్స్ అయి కటింగ్ వేసుకుని తక్కువ ఉంచితే అప్పుడు కాయలు ఎక్కువ వస్తాయి. అదే మనం చెట్టు ఎదగడానికే సరిపోద్దండి, కాయలు తక్కువ పోస్తాయి. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే తక్కువలో కట్ చేసుకుంటే ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మనకి పండ్లు అనేవి ఎక్కువ అలా పనిచేస్తుంది. అదే మనం ఏ పెరట్లో వేసుకుంటే ప్రాబ్లం లేదండి, ఎంతైనా మొక్క ఎదుగుతుంది. దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అండి. ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఏదో 2 days ఒకసారి 3 days ఒకసారి వాటర్ పోస్తే సరిపోద్దండి. ఫస్ట్ పాతేటప్పుడు అయితే మాత్రం ఒక 10 days బాగా చూసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ వాటర్ పోస్తూ ఒక 10 days జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్దండి. హార్డ్ మొక్క అనేది ఆ ప్రాబ్లం ఉండదు. ఈ మొక్కకు వచ్చేసి 3 years అండి. 3 years ఉంటుంది. చాలా స్పీడ్గా తిరుగుతుందండి మొక్క. ఫస్ట్ లో మనం పాతిన వెంటనే కొంచెం మాన్యూర్ ఏదైనా పాతే ముందు భూమిలో వేసి మనం అప్పుడే కొంచెం మిక్స్ చేసేసి తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం దీనికి కొంచెం మెయింటెనెన్స్ పాతే ముందే చూసుకుంటే సరిపోద్ది. ఆటోమేటిక్ సీజనల్ ఏ ఉండదండి. నారింజ అనేది ఎనీ టైం ఇయర్లీ 360 రోజులు కంపల్సరీ వస్తాయి ఫ్రూట్స్ అండి, మనకు కంపల్సరీ వస్తాయి. చాలా బాగుందండి ఈ మొక్క. అసలు చాలా చక్కగా చూస్తున్నారు కదా సకులు. అసలు కాయలు బాగా కాసిన ఈ సైజ్ ఇంకా సైజ్ వస్తుంది, ఇంకా పెద్దగా వస్తుంది. మనకి ఈ పెద్ద జామ ఉంటది కదా, జామకాయ కంటే పెద్దగా వస్తుంది మనకి కాయ. అంటే ఏంటంటే మనం భూమిలో ఎప్పుడైతే మనం ప్యాకెట్ చింపి భూమిలో పెడతాం దానికి బలం సరిపోయి కాయ కూడా హెల్తీగా పెద్దగా తయారవుతుంది.
మీరు అన్నట్టు చాలా మంది అనుకుంటూ ఉంటారు పెరట్లో మొక్కలు సరిగా రావు అని అనుకునే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. బట్ ఇది ఇంకా కవర్ లోనే ఉంది, అయినా కూడా చాలా పళ్ళు వచ్చాయి దీనికి. అది భూమిలో వేస్తే ఇంకెలా ఎంతలా వస్తుందండి. అవును, చాలా మంది నార్మల్ మనం మార్కెట్ లో తీసుకునే సైజ్ అంతా ఉన్నాయండి, అంతే ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే మందులు అలా ఇలా చేయడం వల్ల ఇంకా అది అంతే ఉంటుంది. మనం ఇంకా కూడా ఈ ఫ్రూట్ పెరుగుతుంది అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో మొక్క చూద్దామండి. ఓకే మేడం, ఇప్పుడు మనం చిన్న ఉసిరి పెద్ద ఉసిరి గురించి తెలుసుకుందాం మేడం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెద్ద ఉసిరి అండి. ఇది ఓకే, ఈ మొక్కకి చాలా ముఖ్యమైన విశేషాలు ఉంటాయండి. దీనికి ఏంటంటే ఇది ఒకటి వాస్తుపరంగా ఇంటి ముందు వేస్తారండి. ఈ చెట్టు కింద భోజనాలు పెట్టాలని కొంతమంది మొక్కుకునే వాళ్ళు ఒక దేవుళ్ళ పూజిస్తారని ఈ మొక్క గురించి. అయితే ఉసిరి చెట్టు కింద భోజనాలు అంటారు కదా, అలా దీన్ని ఎక్కువగా దేవుడి మొక్కలా పూజిస్తారండి. ఇంటి ముందు దీనికి తులసి మొక్క ఇది కలిపి వేయడం, దీనికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారండి. చాలా ఎక్కువగా శుక్రవారం కొంతమంది సోమవారం చేసే వాళ్ళు ఈ మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇలా చేస్తారండి. పిల్లలు లేని వాళ్ళు దీని కింద భోజనాలు పెట్టుకుంటారంటే వాళ్ళకి సంతానం కలుగుతుందన్న సెంటిమెంట్ కూడా చాలా మందిలో ఉంటుందండి. పూర్వం నుంచి వస్తున్న ఆచారం అన్నది అలా అనుకుంటారు పెద్దవాళ్ళు. అంటే ఈ ఫ్రూట్ లో ఏదైతే మనకి సి విటమిన్ మెండుగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో పెద్ద ఫ్రూట్ వస్తుందండి. ఇది చెట్టు మనకి ఫ్రూట్ రావాలంటే దగ్గరగా మనకి టైం పడుతుంది, 6 years పడుతుంది బాగా పెద్దగా అవ్వాలండి చెట్టు. దీన్ని పచ్చడికి ఉపయోగిస్తారండి ఎక్కువగా. ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు ఏమో తినడానికని ఉసిరి చాలా మంచిదండి, హెల్దీగా కూడా. పచ్చడికి అయితే దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఉసిరి. ఈ మొక్కకి ఎంత వయసు ఉందండి? 6 months అండి. 6 months మనకి ఒక 6 years కల్లా మళ్ళీ ఇది మనకి అంటే కాపు రావడానికి మనకి 6 years టైం పడుతుంది. 6 years పడుతుంది కంపల్సరీ, పెద్ద అవ్వాలి కాబట్టి. ఇదైతే పెద్ద ఉసిరి, ఇది అలా ఉపయోగపడుతుందండి. దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి మనకి దీన్ని డైలీ వాటర్ అండి అంతే. మనకి చీడబడితే మనం ఎప్పుడైనా ఉంచుకోవడం వల్ల లిమిట్ గా వాటర్ పోయడం, చెట్టు చుట్టూ చెత్త చెదారం ఇలాంటివి వేయకుండా అందంగా నీట్ గా ఉంచుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే కొంతమంది టీ పొడి గుడ్లు ఇలాంటివి వేస్తూ ఉంటారు, వాటి వల్ల ఏమి యూజ్ ఉండదండి, లేని తెగులు తెచ్చిపడతాయండి. అలాంటివి అస్సలు వేయకూడదు. చెట్టు చుట్టూ శుభ్రంగా చూసుకుని ఒక గుంట కింద కట్టి అందంగా నీరు నిలిచేలా ఎప్పుడు కొంచెం ప్యాకెట్ తడిగా పొడిగా ఉండేలా ఉండాలండి. అంతేగాని మరీ ఎక్కువ బురదగా ఉన్నట్టుగా ఉంటే వేరు అందంగా మనకి పాడవుతుందండి. అదే అలా పనిచేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనకు వచ్చేసి చిన్న ఉసిరి ఉందండి. ఈ ఉసిరి అంటే మనకి రెగ్యులర్ ఎక్కువగా తినడానికి ఉపయోగపడుతుంది. చిన్న ఉసిరి వస్తుంది, నల్లికాయ లాంటి అంటారండి. ఇది వచ్చేసి మనకి చిన్న ఉసిరి మనకి సి విటమిన్ మెండుగా ఉంటుందండి, చాలా చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఇప్పుడు ఎంత అండి వయసు దీనికి? దీనికి వచ్చేసి 5 నెలల మొక్క ఉంటుందండి. ఒక 5 నెలల మొక్క. కాపు రావడానికి ఎంత సమయం? 1 year పడుతుందండి. 1 year కానీ 1.5 year లో మనకి కాపు వచ్చేస్తుందండి. ఇది కూడా బాగా 6 feet పైనే అవుతుందండి. ఒక మనకి వచ్చేసి హైట్ వచ్చేసి ఇది మనకి పెంచడాన్ని బట్టి కొంతమంది అంటే తక్కువలో పెంచుకుంటారు, మినిమం లేదంటే 10 feet వస్తుందండి. కానీ కాయలు ఎక్కువగా బాగా ఎక్కువ గుత్తులుగా ఇంకా ఎలా వస్తాయంటే చాలా ఎక్కువ రేగు పుల్లు పోస్తాయి కదా, వాటికంటే ఎక్కువగా. కాకపోతే ఏంటంటే కాండం పోస్తాయండి ఎక్కువ. కాండానికి కూడా మనకి కాయలు వస్తూ ఉంటాయండి. ఇవి కూడా మనం పచ్చడి పెడతారండి. అదొక టైపులో చిన్నది, పెద్దదండి. చిన్నది చిన్న ఉసిరి. మార్కెట్ లో కూడా మనకి ఇప్పుడు చిన్న ఉసిరి చాలా అరుదుగా దొరుకుతుంది కదా. ఇది కూడా ఆరోగ్యానికి కూడా మంచిదండి. మనం మార్నింగ్ టైం తినడానికైనా ఇలా చేయడానికైనా ఈ ఉసిరి అయితే. దీనికి కూడా మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదండి, జాగ్రత్తగా చూసుకోవడం. కానీ పెరట్లో అయితే మంచి బాగా ఉంటుంది. ఏదైనా ఫాట్లు అంటే పెద్ద ఫాట్లు ఉండాలి. అంత ఫాట్లు పెట్టి అంత ప్లేస్ ఉన్నప్పుడు మనకి పెరట్లోనే బెటర్ కదా. ఎక్కువగా అయితే పెరట్లో అయితే బాగుంటుంది అండి. సింపుల్ గా నీడనిస్తుంది, పళ్ళు ఎప్పుడు ఉంటాయి బాగుంటాయి, అలా ఉంటుంది. చాలా చూసారుగా సకులు, చాలా మంచి మొక్కలు చూసాం మనం. పెరట్లో పెంచుకోవచ్చు, మంచిగా ఫ్రూట్స్ ఇచ్చే మొక్కల్ని ఇవాళ మంచిగా మాకు చూపించారండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు, ఇది ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.